హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి పాత జిగ్స్ పడేయకుండా చాలా సింపుల్‌గా ఇలా రీయూజ్ చేసేయండి. అంతేకాదు ఇలాంటి బిస్కెట్ బాక్స్ కూడా పడేయకుండా చాలా సింపుల్‌గా ఇందులో 2 ఐడియాస్ చూడొచ్చండి. ఈ ఐడియాస్ వల్ల మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేసేయండి. నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు టిప్ 1 అండి. ఇలాంటి పాత జగ్ ఒకటి తీసుకున్నానండి. ఇలా నేను హ్యాండిల్ దగ్గర ఇలా మార్కర్ పెట్టుకొని ఇక్కడ కత్తి సహాయంతో నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. అంటే స్టవ్‌లో హీట్ చేసుకొని కత్తిని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కర్ పెట్టుకోవాలండి. ఇలా ఉంది కదా షేప్ అనేది అక్కడి నుండి ఇలా మనం చుట్టూరున ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలండి మార్కర్‌తో. చూడండి ఇలా వేసుకున్నాను చుట్టూరున. ఇప్పుడు మనం ఒక కత్తి సహాయంతో ఇలా మనం కట్ చేసుకోవాలండి. స్టవ్‌లో కత్తిని హీట్ చేసుకొని ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీగా తొందరగా కట్ అయిపోతుందనమాట. ఇలా స్టవ్‌లో కత్తిని హీట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా ఆ షేప్‌ను ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది. ఇక్కడ సైడ్‌లో ఉన్న ఈ షేప్‌ను ఇలా కొద్దిగా ట్రిమ్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. లేదా కత్తిని హీట్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు సమానంగా ఉందన్నమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెయింటింగ్ చేసుకుంటున్నానండి. దీనికైతే నేను డార్క్ పెయింట్ యూజ్ చేస్తున్నాను. బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా మనం డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. ఇలా నేను అంతా అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఈ 2 భాగాలకు ఇలా నేను లోపల కాకుండా బయట మాత్రం ఇలా నేను కలర్ కొట్టుకున్నానండి. చూడండి ఇలా బాగా ఆరిన తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ పెయింట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పైన ఇలా నేను ఈ షేప్ దగ్గర ఇలా ఆరెంజ్ పెయింట్ అప్లై చేసుకుంటున్నానండి. చూడండి ఇలా 2 వైపులా ఇలా నేను ఈ మార్కర్ దగ్గర ఇలా ఆరెంజ్ పెయింట్ కొట్టుకుంటున్నాను. ఇలా ఆరిన తర్వాత ఇక్కడ నేను షేప్ ఇచ్చుకుంటున్నానండి. డిజైన్ అయితే ఇక్కడ నేను చాలా సింపుల్‌గా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు. ఇలా పెయింట్‌తో చాలా సింపుల్‌గా ఇలా డిజైన్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మరింత అందం చేయడానికి ఇలా నేను వైట్ కలర్ పెయింట్ తీసుకున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా డాట్స్ పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుందండి లుక్ అనేది వైట్ పెయింట్ పెట్టుకోవడం వల్ల. చూడండి ఇలా నేను చుక్కలుగా పెట్టుకుంటున్నాను బ్రష్‌తోనే, చిన్న బ్రష్‌తోనే ఇలా. ఈ పెయింట్ అయితే వాటర్ కలర్ అన్నమాట. ఇవైతే చాలా లో కాస్ట్ అండి. 100 రూపీస్ ఉంటుందంతే. ఒక బాక్స్‌లోనే 6 పీసెస్ ఉంటాయండి. చాలా బాగుంటాయి కలర్స్ అనేవి. చూడండి ఇలా డిజైన్ వేసుకున్నాను. సేమ్ ఇంకొక పీస్ కూడా ఇలాగే వేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు ఆరనివ్వండి. ఇలా నేను ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకున్నాను. ఇలా నేను షేప్ ఇచ్చుకుంటున్నానండి స్కెచ్ సహాయంతో. చూడండి ఇలా నేను డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకోవాలండి. ఒక కత్తి సహాయంతో ఆ షేప్ ఎలా ఉందో అలా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నేను షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకున్నాను. సైడ్స్‌లో ఏదైనా ఎక్స్ట్రా ఉంటే కూడా మనం కట్ చేసుకోవాలండి. ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన పేపర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక తడిగుడ్డ తీసుకొని ఇలా నేను పైన ఒత్తుకుంటున్నాను. ఇలా ఒత్తుకోవడం వల్ల పైన పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా నేను అంతా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పైన అట్ట ముక్కకు ఇలా నేను కలర్ వేసుకుంటున్నానండి. బ్లూ కలర్ వేసుకుంటున్నాను. ఇలా అంతా మనం అప్లై చేసుకున్న తర్వాత పైన ఇలా హోల్స్ పెట్టుకుంటున్నానండి హ్యాంగింగ్ చేయడానికి. ఇలా నేను హోల్స్ పెట్టుకుంటున్నాను సిజర్ సహాయంతో. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక పీస్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇలా మార్కర్ సహాయంతో ఇక్కడ మనం డాట్స్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న దగ్గర మనం హోల్స్ పెట్టుకోవాలండి. స్టవ్‌లో ఏదైనా కంబి అనేది హీట్ చేసుకొని ఇలా మనం 2 ఇలా పీసెస్‌కు మనం హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా మార్కర్ సహాయంతో మార్కర్ పెట్టుకొని ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఇలా 2 పీసెస్‌కు ఇలా నేను హోల్స్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పీసెస్‌ను మనం ఇలా ఈ అట్ట ముక్క మీద పెట్టుకొని ఇలా మనం సెట్ చేసుకోవాలండి సమానంగా. చూడండి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కిందొకటి పైనొకటి పెట్టుకున్న తర్వాత మనం హోల్స్ ఎక్కడ పెట్టామో అలా అక్కడ నేరుగా కింద ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలండి. అంటే అట్ట బాక్స్‌కు హోల్స్ పెట్టుకోవాలి. అటు ఇటు. అలాగే ఇంకొక పీస్ కూడా ఇలాగే మనం హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక దారం తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం హోల్స్ దగ్గర ఇలా వేసుకొని చూడండి దారాన్ని ఇలా జగ్స్ హోల్స్‌కి వేసుకొని తర్వాత అట్టముక్క హోల్స్‌కు ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం 2 దారాలను ఇలా మనం లోపలికి దించుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెనక భాగం నుండి ముడి వేసుకోవాలండి. అప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పడదన్నమాట. ఇలాగే మనం అక్కడ హోల్స్ పెట్టుకున్న దగ్గర మనం ఇలా ముడులు వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పైన హోల్స్ పెట్టుకున్న దగ్గర నేను ఇంకొక దారం వేసుకొని ఇలా నేను ముడి వేసుకుంటున్నానండి. హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇలా వేసుకుంటున్నాను. చూడండి ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టానండి. చాలా అందంగా ఉంది కదా! ఇక్కడ నేను ఈ కలర్స్‌కి, ఆ ఫ్లవర్స్‌కి చాలా బావుందండి. ఇందులో మనం ఫ్లవర్సే కాదండి, స్టేషనరీ ఐటెమ్స్, కిచెన్ ఐటెమ్స్ కూడా స్పూన్స్, నైఫ్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటాయండి చూడ్డానికి. ఇలా మనం లో కాస్ట్‌తో పాత జగ్స్ పడేయకుండా ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా మంచి ఆర్గనైజర్‌గా ఉంటుందన్నమాట. ఇలా పాత జగ్స్‌ను పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. అండ్ మనీ కూడా సేవ్ చేసుకోండి. చాలా బావుంది కదండీ! నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎలాగుందో కమెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ అండి. ముందుగానే చూపించాను కదండీ! ఇలాంటి బాక్సెస్ ఏదైనా సరే అండి, బిస్కెట్ బాక్స్ అనేవి ఇలాంటివి తీసుకోండి. ఏవైనా సరే ఇలాంటివి 2 తీసుకోండి. ఇలా నేను పైన ఓపెన్స్‌ని కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను కట్ చేసుకుంటున్నానండి సైడ్స్‌లో. చూడండి ఇలా అర్ధానికే కట్ చేసుకున్నాను సైడ్‌లో. తర్వాత ఇలా మనం రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా మనం రౌండ్ షేప్‌లో చాలా లెవెల్‌గా పెట్టుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా చిన్న బాక్స్ లాగా చేసుకున్నాను. ఇలాగే సేమ్ అది కూడా మనం అలాగే కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను సరిసమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మిగిలిన పీసెస్‌ను ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకొని మనం కొన్ని పీసెస్ కట్ చేసుకొని ఇలా మనం ఈ బాక్సెస్‌లో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది చాలా స్టిఫ్‌గా ఉండాలి కాబట్టి ఇలా నేను ఈ పీసెస్‌కు ఇలా గమ్ యాడ్ చేసి ఇలా నేను సైడ్స్‌లో పెట్టుకుంటున్నానండి. అలాగే కింద కూడా పెట్టుకోవాలి. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 బాక్సెస్‌కు ఇలా అంటించుకోవాలండి చిన్న పీసెస్ అనేవి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 బాక్సెస్‌ను జత చేసి ఇలా మనం పిన్స్ కొట్టుకోవాలండి స్టాప్లర్ సహాయంతో. చూడండి ఇలా నేను మిడిల్‌లో కొట్టుతున్నాను. ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట ఇలా మనం కొట్టుకోవడం వల్ల. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక వేస్ట్ క్లాత్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని ఇలా మనం మిడిల్‌లో పెట్టుకోవాలి ఈ బాక్స్‌ను. చూడండి ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. బాక్స్ అనేది మిడిల్‌లో పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలాగే అటువైపు కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను 1 ఇంచ్ వదులుకొని ఇటువైపు ఇలా నేను కట్ చేసుకుంటున్నానండి. ఈ మాత్రం సరిపోతుంది. ఇలా మనం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పిన్స్ వేసుకోవాలండి. చూడండి మనం కట్ చేసుకున్న పీస్‌ను ఇలా పెట్టుకొని ఇలా బాక్స్ అనేది మిడిల్‌లో పెట్టుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి కొద్దిగా. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. అలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం అర్ధానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం పిన్స్ వేసుకోవాలండి. ఒకవేళ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే ఇలా మనం కట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం పిన్స్ వేసుకోవాలండి. చూడండి ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి క్లాత్‌ను ఇలా మనం ఒక సైడు ఇలా ఉంది కదండీ! దీన్ని ఇలా మనం పెట్టుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం రొటేట్ చేసుకోవాలండి. చూడండి ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకొని అక్కడ థ్రెడ్ లేదా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇలా మనం అక్కడ ముడి వేసుకోవాలండి. చూడండి ఈ షేప్‌లో అయితే ఉండాలనమాట. ఇలా తిప్పుకొని ఇలా మనం రబ్బర్ బ్యాండ్ లేదా ఏదైనా ఒక దారంను ఇలా మనం పైన భాగాన్ని బాగా టైట్‌గా ఉన్న దగ్గర ఇలా మనం కట్టుకోవాలండి. చూడండి ఇలా అంతా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా క్లాత్‌తో ఒక వేస్ట్ క్లాత్‌తో. ఇప్పుడు ఒక వేస్ట్ అట్ట బాక్స్ ఒకటి తీసుకున్నానండి. ఇలా నేను షేప్ ఇచ్చుకుంటున్నానండి. డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఒక స్కెచ్ సహాయంతో చూడండి. ఇలా నేను వేసుకున్న తర్వాత సీజర్ సహాయంతో ఇలా నేను కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ కొట్టుకోవాలండి. అంతే అండి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆ అట్ట బాక్స్ పీస్ ఎంత ఉందో అంత పీసు మనం క్లాత్ అనేది తీసుకోవాలండి. ఏదైనా సరే ఇలా తీసుకొని మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం పిన్స్ కొట్టుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్‌ని మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాక్స్‌ను ఇలా మనం పెట్టుకోవాలండి. ఇలా ఈ బాక్స్‌ను మిడిల్‌లో కాకుండా ఇలా కింద భాగం పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మీరు గమ్ అయినా అంటించవచ్చండి. లేదంటే ఇలా నేను స్టాప్లరే ఇలా కొట్టుకుంటున్నానండి. చాలా ఈజీగా కొట్టుకోవచ్చనమాట. చూడండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను సైడ్స్‌లో ఇలా స్టాప్లర్ పెట్టుకొని ఇలా నేను కొట్టుకుంటున్నానండి. చూడండి ఇలా. ఇలాగే అటువైపు కూడా మనం కొట్టుకోవాలి.
ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. మనం బయట షాప్స్‌లో లేదా ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాము. ఇలాంటి స్టోరేజ్ హ్యాంగింగ్ అనేవి. చాలా ఈజీగా ఇలాంటి బిస్కెట్ బాక్స్‌తో మనం చాలా ఈజీగా ఇలా మనం తయారు చేసుకోవచ్చండి. అండ్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఇలా మనం ఇందులో స్టేషనరీ ఐటెమ్స్ లేదా కిచెన్స్‌లో స్పూన్స్ అలాంటివి అలాంటివి స్టోర్ చేసుకోవడానికి చాలా బావుంటుందండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా మనం వేస్ట్ అనకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.